మంగళగిరి ఎంఎంకే స్టేడియంలో ఉచిత మెగా కంటి వైద్య శిబిరం నిర్వహించారు. వివరాలు ఇలా ఉన్నాయి. మంగళగిరి మండల పరిషత్ కార్యాలయం ఆవరణలోని ఎంఎంకే స్టేడియంలో మందడం హాసిని మల్టీ స్పెషాలిటీ కంటి హాస్పిటల్ ఆధ్వర్యంలో ఆదివారం ఉచిత కంటి మెగా వైద్య శిబిరం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా మాజీ జెడ్పీటీసీ సభ్యురాలు ఆకుల జయసత్య, తాడేపల్లి రోటరీ క్లబ్ అధ్యక్షులు రావూరి రమేష్ బాబు, మంగళగిరి రోటరీ క్లబ్ అధ్యక్షులు గాజుల శ్రీనివాసరావు హాజరయ్యారు. వైద్య శిబిరాన్ని జెడ్పీటీసీ మాజీ సభ్యురాలు ఆకుల జయసత్య ప్రారంభించారు. తాడేపల్లి రోటరీ క్లబ్ అధ్యక్షులు రావూరి రమేష్ బాబు రోగులకు మందులు పంపిణీ చేశారు. శిబిరంలో హాస్పిటల్ నేత్ర వైద్య నిపుణులు డాక్టర్ రహీం బాషా రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం ముఖ్య అతిథి జయసత్య మాట్లాడుతూ సర్వేంద్రియానాం నయనం ప్రధానమన్నారని, అలాంటి నేత్ర వైద్యాన్ని మందడం హాసిని మల్టీ స్పెషాలిటీ కంటి హాస్పిటల్ పేదలకు ఉచితంగా కంటి పరీక్షలు చేసి మందులు, కళ్లజోళ్లు పంపిణీ చేయడంతో పాటు అవసరమైన వారికి కంటి పొరలు, కంటి శుక్లాల ఆపరేషన్ ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా చేయించడం అభినందనీయమన్నారు. స్టేడియంలో శిబిరం ఏర్పాటుకు స్టేడియం ప్రతినిధులు అవకాశం కల్పించడం హర్షణీయమన్నారు. ఈ కార్యక్రమంలో స్టేడియం ఇన్ఛార్జ్ కొత్తపల్లి శ్రీనివాసరావు, జనసేన పార్టీ ఎంటీఎంసీ కార్యదర్శి తిరుమలశెట్టి మురళీకృష్ణ, స్టేడియం ప్రతినిధులు మాచర్ల శ్రీనివాసరావు, ఉడతా శ్రీనివాసరావు, కొల్లి పూర్ణ, సైదా నాయక్, నాగేశ్వరరావు, బుజ్జి తదితరులు పాల్గొన్నారు. సర్వేంద్రియానాం నయనం ప్రధానం. ఈ రోజుల్లో మనకి అత్యంత మన అవయవాల్లో ముఖ్యమైనది కనుచూపు అనేది తగ్గిపోతే ఎటువంటి పరిస్థితుల్లో కూడా మనం ఏది కూడా పని చేయలేనటువంటి పరిస్థితి. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు అమరావతి రాజధాని గ్రామాల్లో మందడంలో ఉన్నటువంటి హాసిని కంటి వైద్యులు రహీం బాషా గారి ఆధ్వర్యంలో గతంలో ఎర్రబాలెం గ్రామంలో 2 కంటి వైద్య పరీక్ష శిబిరాలను ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో భాగంగా అనేక మందికి కూడా అక్కడ ఉచితంగా వైద్య సేవలు చేసి కంటి శుక్లాలు తీయటం కూడా జరగటం జరిగింది. అలాగే ఈరోజు మంగళగిరి ఎంఎంకే స్టేడియంలో కొత్తపల్లి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో, అలాగే రావూరి రమేష్ గారు, గాజుల శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఎంఎంకే స్టేడియంలో ఏర్పాటు చేయటం అనేది చాలా ఆనందదాయకమైనటువంటి విషయం. పేదలందరూ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా కంటి పరీక్షలు చేపించి వాళ్ళకి ఏ ప్రాబ్లం ఉన్నా కూడా స్పెట్స్ ఇవ్వటం, అలాగే సైట్ ఏదన్నా ఉన్నా కూడా వాళ్ళకి 600 రూపాయలు కడితే కళ్ళజోడు ఏర్పాటు చేసి ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఉచితంగా మందడంలో హాస్పిటల్లో వీళ్ళు ఉచిత వైద్యం చేయడం జరుగుతుంది. ఈ ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఈ ఎంఎంకే స్టేడియంలో పెట్టినందుకు కొత్తపల్లి శ్రీనివాస్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశాన్ని మంగళగిరి పట్టణంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఉపయోగించుకోవాలని. సర్వేంద్రియానం నయనం ప్రధానం. ఈరోజు మన మంగళగిరిలోని మండల పరిషత్ కార్యాలయంలో ఎంఎంకే స్టేడియంలో ఈ ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించబడింది. ఆకుల జయసత్య గారి ఆధ్వర్యంలో ఓపెనింగ్ కూడా చేయబడింది. అలాగే పేషెంట్స్ అందరూ కంటి ప్రాబ్లమ్స్ ఉన్నవారు వచ్చి చూపించుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఈ శిబిరంలో ఉచితంగా మనం మందులు ఇస్తున్నాము. అలాగే ఆరోగ్యశ్రీ కార్డు మీద శుక్ల పొర ఆపరేషన్లు వచ్చిన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేసి పంపిస్తాము మందడంలో. సో ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోవాల్సిందిగా రోజున హాసిని మల్టీ హాస్పిటల్స్ వారి ఆధ్వర్యంలో మన ఎంఎంకే స్టేడియంలో ఉచిత కంటి పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది. ఈ కంటి పరీక్షలు నిర్వహించి ఎవరికైనా సైట్ ఉన్న వాళ్ళకి కూడా ఇక్కడ స్పాట్లోనే కళ్ళజోళ్ళు కూడా అందజేస్తున్నారు. ఈ సందర్భంగా మా ఎంఎంకే స్టేడియం తరఫున మన హాసిని మల్టీ స్పెషాలిటీ వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. వీళ్ళు ఇక్కడే కాకుండా మన చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వారికి వారి స్టాఫ్ అందరికీ మన ఎంఎంకే స్టేడియం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.